అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా అభ్యర్థుల ప్రకటన మాత్రం ఆనందాన్ని ఇచ్చింది కార్యకర్తలందరికీ. 24 జనసేనకు 94 టీడీపీ అభ్యర్థులు ప్రకటించారు. అందులో భాగంగానే వాస్తుపరంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి బెందాలం అశోక్ను టికెట్ ఖరారు చేస్తూ చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ఆయన పేరునే ప్రస్తావించారు. ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు ముందుకెళ్తున్నటువంటి బెందాలం అశోక్ ప్రస్తుతం టికెట్ వచ్చిందని ఆనందం, కేడర్ అంతా కూడాను ఆయన టికెట్ రావడంతో ఆనందాలు వెలువెత్తున్నాయి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. చూస్తే ఈ ఉమ్మడి జాబితా ప్రకటనలో ఎవరికి ఎటువంటి బాధ లేనటువంటి పరిస్థితి 24-94. ఈ ప్రకటన రాబోయే 2024లో ప్రభుత్వ స్థాపనకి ఏ విధంగా దోహదపడుతుంది? మీరు చూసినట్లయితే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరొకసారి ఇచ్చాపురం నియోజకవర్గంలో నా మీద మూడవసారి కూడా బాధ్యత వేసి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ఏదైతే గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అవినీతి కానీ, అరాచకాలు కానీ, ప్రజల మీద ఆయన పెట్టినటువంటి భారాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు బాగా విశ్లేషించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అడుగు ముందుకు వేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో ఆయన కలిసి నడిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, మళ్ళీ రాష్ట్రాన్ని గాడి పెట్టడానికి ఒక అవకాశం ఉంటుందని ఒక మంచి నిర్ణయం తీసుకొని అనేక ఒడిదుడుకులకి, అనేక రకాలైనటువంటి కుయుక్తులు, ప్రయత్నాలు, కుతంత్రాలు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని ఒకటి చేయడానికి అవకాశం లేకుండా చేసినప్పటికీ కూడా ఒక మంచి సౌహృదభావంగా, మంచి వాతావరణంలో ఈరోజు 24-94 సీట్లు అనేవి ఈరోజు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఉమ్మడి అభ్యర్థి కూడా ఎవరైతే ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా ఎన్నికవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గెలుపు దిశగా పయనించడానికి 100% కూడా అవకాశం ఉంది అని పవన్ కళ్యాణ్ కూడా స్పెసిఫిక్ 98 స్ట్రైక్ రేట్ ఉండాలి. ప్రతి అభ్యర్థి కూడా గెలిపించే అభ్యర్థులనే మేము ఎంపిక చేశాం. చాలా ఎక్సర్సైజ్ తన రాజకీయ జీవితంలో ఇంతలా ఎక్సర్సైజ్ చేసినటువంటి ఏదైనా ఉందంటే ఈ సీట్లు సెలక్షన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. ప్రతి అభ్యర్థి గెలుపు గుర్రాలై ఉండాలన్న ఉద్దేశంతోనే తక్కువ సీట్లైనా కూడాను రాష్ట్రంలో ప్రభుత్వం స్థాపించడం ధ్యేయం అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అంటే కొత్తలను కూడా చాలామందికి అవకాశం కల్పించారు. ఈసారి యువకులు కూడా ఎక్కువ ప్రాధాన్యత. ఈ అంశాలన్నీ కూడాను ఈరోజు రాష్ట్రంలో జనసేన, టీడీపీ అధికారులకు వస్తున్న సంకేతాలు మాత్రం ఈ ఉమ్మడి జాబితా ప్రకటన కనిపిస్తుంది. ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఎందుకనంటే మీరు చూస్తే మన పవన్ కళ్యాణ్ గారు 98% స్ట్రైక్ రేట్ ఉండాలి అని దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి రాక్షసుల్లో అత్యంత దారుణమైనటువంటి రాక్షసులు ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డిని మనం ఒక పక్కన వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈరోజు అలాంటి రాక్షసుడిని మనం ఓడించాలి అని అంటే ఖచ్చితంగా దేవతలందరూ ఒకటి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవటమే కాకుండా ఎక్కడ ఎవరిని నిలబెట్టినా ఈరోజు త్యాగాలు తప్పు. పొత్తుల్లో భాగంగా కొంతమంది కొత్త అభ్యర్థులు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూడా అంతే సిన్సియర్గా, ఎక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబడితే అక్కడ జనసేన వాళ్ళు కూడా అంతే సిన్సియర్గా అందరం కూడా పనిచేయాలని ఒక మంచి వాతావరణం అనేది క్రియేట్ అయింది. సో ఖచ్చితంగా ఏదైతే పైన మాకున్నటువంటి అధినాయకులు ఎలా ఊహిస్తున్నారు, కింద స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ కూడా అదే స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఎవరిని నిలబెట్టినా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాకుండా చేయాలనేది ఏకైకమైనటువంటి ధ్యేయం. సో ఆ ధ్యేయం దిశగా మేమందరం కూడా ముందుకు వెళ్తాం. ఈ నేపథ్యంలో ఈరోజు జనసేనకు సంబంధించి 24 సీట్లు అంటే ప్రకటన అనేది ఇంకా వాళ్ళు ఇచ్చేయలేదు. కేవలం 94 సీట్లు మాత్రం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 24 ప్రకటించిన విషయంలో ఏవైనా ఉన్నాయి, ఇంకా అనుమానాలు అనిపిస్తుందా? అనుమానాలు ఏమీ లేదండి. ఈరోజు మీరు చూసినట్లయితే మనకు వస్తున్నటువంటి వార్తల్లో అటు బీజేపీని కూడా ఈరోజు కలుపుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన మీద ఉంది. ఎందుకంటే జనసేనాని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళు మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి వెళ్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. సో ఈరోజు ఒక జాతీయ పార్టీ కూడా తన అవసరాలకు తగ్గట్టు అడిగినప్పుడు కొన్ని పొత్తుల్లో కొన్ని రకాలైనటువంటి సమీకరణలు ఉంటాయి. కాబట్టి ఆ సమీకరణలు అనుగుణంగా ఉండడం కోసం మిగిలినవి అనౌన్స్ చేయలేదు అనేది మా భావన. అంటే జనసేన త్యాగం చేస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే టీడీపీ ఇంకా బ్యాలెన్స్ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలోనే బీజేపీకి ఇచ్చే పరిస్థితి ఉందంటావు ఈ ప్రకటన విషయం? ఈరోజు మీరు చూసినట్లయితే ఇక్కడ పొత్తు అనేటప్పుడే ప్రతి ఒక్కరూ త్యాగానికి రెడీ అయితేనే పొత్తు అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే రకరకాల పార్టీలు, రకరకాల భావస్వరూప్యత ఉన్నటువంటి పార్టీలు, నాయకులు ఉంటారు. వాళ్ళందరూ ఒకటిగా చేసి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు అవసరమైతే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా అందరూ త్యాగాలు చేయడానికి సిద్ధమైన తర్వాత ఈ పొత్తు అనేది
ఫోర్ ఫ్రంట్లోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ అవసరమైతే అక్కడ పై వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసి పనిచేయడానికి ముందుకు వెళ్తాం. 2014లో శ్రీకాకుళం జిల్లా నుండి బీజేపీకి 2 స్థానాలు ప్రకటించిన నేపథ్యంలో విధ్వంసం సృష్టించిన పరిస్థితి ఉంది. 2024లో అటువంటి పరిణామాలు ఏవి కూడా లేకుండా ఎన్నికలకు వెళ్తారన్నటువంటి ఒక స్నేహపూరితమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో పొత్తు అంటే ఏంటో పూర్తిగా ప్రజలకి అవగాహన కల్పించినటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి కొన్ని పరిణామాలు తప్పితే ఈరోజు ప్రజలందరూ కూడా ఉమ్మడిగా ఒకటే ఎజెండా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనల్ని పాలించకూడదు అని ఒక ఉమ్మడి ఎజెండాతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈరోజు మీరు చూడండి, ఏ గ్రామానికి మీరు వెళ్ళినా లేకపోతే ఎవరిని మీరు కదిపినా ఏ ఒక్క అంశాన్ని మీరు తీసుకున్నా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడడమే కాకుండా భయపడుతూ బతుకుతున్నారు. రాష్ట్రంలో ఒక ప్రజాధిపతి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ ఇబ్బంది పడుతూ కూడా బయటికి చెప్పుకోలేనంత భయంతో ఈరోజు ప్రజలు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈసారి అటువంటి ఏ పరిస్థితులు కూడా ఉత్పన్నం కాకుండా అంత సాఫీగా ముందుకు వెళ్తుందని నమ్మకం అయితే వ్యక్తం చేయొచ్చు. చూస్తే కనుక టీడీపీ జనసేన ఏదైతే పొత్తుల జాబితా విడుదల చేశారో ఆ జాబితాలో మాత్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సంబంధించిన బెందాలం అశోక్ పేరును ముందుగా ప్రస్తావించిన చంద్రబాబు ముచ్చటగా 3వసారి ఇచ్చాపురం నియోజకవర్గం గెలిచి వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసినటువంటి ఈ లిస్ట్ జాబితా ఏదంతో అందులో మాత్రం పొత్తుల్లో భాగంగా ఏ పార్టీ అభ్యర్థి అయినా కూడాను ఆ పార్టీని గెలిపించేందుకు ఎటువంటి అరమరికలు కూడా ఉండవు. 2014లో కేవలం జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న బీజేపీ అభ్యర్థులు ప్రకటించినప్పుడు అప్పట్లో కొంత అనిశ్చితి నెలకొని ఉంది. పొత్తు గురించి ఎవరికీ తెలిసే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం పొత్తుల విషయంలో ప్రజలు ఓటర్లు కూడాను ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. నేతల మధ్యన ఉన్నటువంటి ఏకాభిప్రాయాన్ని మాత్రం ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో వారందరిని కూడాను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కూడా దోహదపడాలి. మరోవైపు త్యాగాలకి సిద్ధమయ్యే ఈరోజు ఈ పొత్తులు మాత్రం అధినాయకులు పెట్టుకున్నప్పుడు రేపు రాష్ట్రంలో జనసేన టీడీపీ పార్టీ అధికారం స్థాపించేందుకు అంతా కూడాను సిద్ధం కావాలని బెందాలం అశోక్ స్పష్టం చేస్తున్నారు. ఇచ్చాపురం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.